ఎదుటి వాళ్ళ ఏడుపు ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎక్కువగా ఉన్నా, శత్రు బాధలున్నా, కనుదిష్టున్నా ఇవన్నీ పోవాలంటే కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఒక మూట తగిలించాలి. ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి. కొబ్బరికాయ పీచు తీయకుండా ఉంచాలి. అలాగే గుప్పెడు నవధాన్యాలు ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి. అదేవిధంగా ఒక ఇనుప మేకు ఉంచండి. కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ వేయండి. వక్క కాయలని ఉంటాయి, 11 వక్క కాయలు వేయండి. 11 మిరియాలు వేయండి. పచ్చకర్పూరం కొద్దిగా ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి. ఇవన్నీ కూడా ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటని ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉండేలాగా చూసుకోండి. ఇంటి సింహద్వారం పైభాగంలో కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య ఈ మూట వేలాడదీస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మళ్ళీ వచ్చే